ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కాణిపాకం ఆలయంలో అపచారం జరిగింది. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారికి పాడైపోయిన పాలతో అభిషేకం చేశారు. విరిగిపోయిన పాలతో స్వామివారికి అభిషేకం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ సిబ్బందిని నిలదీశారు. స్వామివారికి ఉదయం సాయంత్రం ప్రతిరోజు క్షీరాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పుడు స్వామివారికి పాడైపోయిన పాలతో అభిషేకం చేయడంతో భక్తులు మండిపడుతున్నారు. విరిగిన పాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయ సిబ్బందిని భక్తులు నిలదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేవుడికైతే ఒకటేనా, మనుషులకైతే ఒకటేనా? అంటే దేవుడు నోరు లేదు, మాట్లాడలేడేనా? దేవుడికైతే ఒకటేనా, మనుషులకైతే ఒకటేనా? అంటే దేవుడు నోరు లేదు, మాట్లాడలేడేనా? దేవుడికైతే ఒకటేనా, మనుషులకైతే ఒకటేనా? అంటే దేవుడు నోరు లేదు, మాట్లాడలేడేనా? ఎంతో నిశ్చితగా వచ్చాడు ఇక్కడికి. దేవుడు అంటే పెద్ద ఇదిగా చూసుకుందని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఇరిగిపోయిన పాలేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడారు. మేము ఎంతో నిష్ఠగా భగవంతుడి కోసం ఇక్కడికి వస్తే వాళ్ళు చేసే పనిది. ఇక్కడ ట్రస్ట్ ఎలా నడుతుందో లేదో క్లియర్గా మాకు అర్థం కావట్లేదు. 2 టికెట్స్ తీసుకున్నాము, వాటికి 4 లీటర్స్ ఇచ్చారు. అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాము, ఒక 10 లీటర్స్ ఇస్తాం మేడం అన్నారు. సో వీ పెయిడ్ అమౌంట్ టు ది మిల్క్ వెండర్, బట్ హీ హాజ్ గివెన్ బ్రోకన్ మిల్క్. సో ఇలా దౌర్జన్యం జరుగుతుంది సార్. పాలు డబ్బులు అయితే తీసుకున్నారు, ఇచ్చారు. నేను కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా దేవుడి గారికి సమర్పించుకోవాలని కూడా వేశాను సార్ హుండీలో. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడుగుదాం. మూర్తి, చెప్పండి, దేవుడికి నోరు లేకపోవచ్చు ఆ విగ్రహానికి, కానీ భక్తులకి ఉంటుంది అని మరిచారా ఆలయ అధికారులు? విరిగిన పాలతో అభిషేకాలేంటి, ఏం జరుగుతోంది అక్కడ? అది చిత్తూరు జిల్లా యొక్క కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయంలో నిన్న ఘోర అపచారం బయటపడింది. ప్రధానంగా స్వామివారికి భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం స్వామివారికి అభిషేకం చేయడానికి ఇచ్చినటువంటి పాలు ఒక నాసి రకం పాలు, విరిగిపోయినటువంటి పాలు ఇవ్వడంతో భక్తులు వాటిని గుర్తించి దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా స్వామివారికి ఎంతో దైవానికి సంబంధించి సమర్పించేటువంటి పాలు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అలాంటి పాలను సమర్పించాల్సింది పోయి ఒక నాసిరకం పాలతో స్వామివారికి అభిషేకానికి నిర్వహిస్తూ ఉండడం చాలా ఘోర అపచారంగా చెప్తూ ఉన్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి నాసిరకం పాలను సరఫరా చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ సంబంధించి నిర్లక్ష్యమైనటువంటి సమాధానం ఇవ్వడంతో భక్తులు ఆగ్రహించారు. ఈ విషయాన్ని ఆలయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ యొక్క విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇంతటి దారుణమైన పరిస్థితి కూటమి ప్రభుత్వ పాలనలో ఇంత నిర్లక్ష్యంగా దేవుడికి సంబంధించి అభిషేకం వినియోగించేటువంటి పాలకు కూడా ఇంత నాసిరకంగా వినియోగిస్తూ ఉంటే అధికారుల పర్యవేక్షణ ఏమైందంటూ భక్తులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భక్తులు కోరుతూ ఉన్నారు. అది ఓకే.